మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు శ్రమ పడుతున్నావేమో, అయితే దేవుడు నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. ఎవరి గర్వం వల్ల నీవు శ్రమ పడుతున్నావో, ఎవరి కోపం వల్ల నీవు ఇబ్బందుల పాలవుతున్నావో, వారికి దేవుడు విరోధి అయి వారిని అణిచివేస్తాడు. కానీ నీ శ్రమలో దేవుడు నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. గర్విష్ఠులకు భయపడకోకుండా, శ్రమ పడుతున్నానని బాధపడుకోకుండా, దేవుడు రక్షించే ఆయన హస్తమును చూసి, ఆయన ధైర్యమును చూసి, ఆయన సహాయమును చూసి నీవు శ్రమలో నుండి దేవుని చేతిలో పడి రక్షింపబడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. బాధపడకు, దిగులు చెందకు, ఆయనను నమ్ము, ఆయన చేతిలో నీ శ్రమను పెట్టు. దేవుడే నిన్ను రక్షించేవాడే అంటున్నాడు. ప్రతి గర్విష్ఠుల నుండి దేవుడు తన భక్తులను విడిపించి రక్షించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అనేక మంది గర్విష్ఠులు ప్రభువా, నీ బిడ్డల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ, వారి మీద లేనిపోని నిందలు వేస్తూ, వారిని శ్రమ పట్టే వారిగా తయారైపోయారు నాయనా. అటువంటి బిడ్డల నుంచి నీ బిడ్డలను నీవు రక్షిస్తానని మాట ఇచ్చావు. అందును బట్టి నీకు వందనాలయ్యా. ఆ బిడ్డలను రక్షించి నీ నామాన్ని నీవు మహిమపరుచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.